గుమ్మడి మేతి తేప్లా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుమ్మడి మేతి తేప్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు కొద్దిగా, కొత్తిమీర అరకప్పు, గుమ్మడి తురుము అరకప్పు, సన్నగా తరిగిన మెంతాకు 1 కప్పు, తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వాము చిటికెడు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూరు పొడి 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, జొన్నపిండి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. గుమ్మడి మేతి తేప్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. గుమ్మడి మేతి తేప్లా. సో గుమ్మడి గింజలు, గుమ్మడికాయ, గుమ్మడి అంటే ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుందండి. ముఖ్యంగా ఇందులో వైటమిన్ ఏ, సి అధికంగా ఉంటాయి. ఇమ్యూనిటీకి చాలా చాలా మంచిది. అంటే సి ఎప్పుడు ఎక్కువగా ఉంది అంటే అప్పుడు మనకి ఇమ్యూనిటీ పరంగా మనకు చాలా హెల్ప్ చేస్తుంది అని. అంటే మనకు సంత్రా, బత్తాయి ఇవన్నీ ఉన్నాయి కదా, ఆమ్లా, ఇవన్నీ అలాంటి కేటగిరీకి చెందినవే. అలాగే గుమ్మడి గురించి మాట్లాడుకోవాలి అంటే ఇది బ్లడ్ ప్రెషర్ చాలా వరకు తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది, బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ రోజు ఈ గుమ్మడి మెంతి కాంబినేషన్లో మనం ఈరోజు తేప్లా తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం దీనికోసం ఏం చేయాలి అంటే, ఇదిగోండి ఇక్కడ మనకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. అలాగే దానికి తగ్గట్టుగా ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు తీసుకున్నాము. అలాగే కాడలతో పాటు కొత్తిమీర. ఈ మూడింటిని కూడా ముందుగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. అంటే తేప్లా ఎప్పుడు కూడా మిగతావన్నీ మనకు చక్కగా పిండిలో కలిసిపోయేవి. ఇవేంటి అంటే మధ్యలో పంటగల తగులుతూ ఉంటాయి. అలా ఇష్టం అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం తేప్లా అనేది నున్నగా సన్నగా వస్తుంది కాబట్టి మనం దీన్ని ముందుగా పేస్ట్ లాగా తయారు చేద్దాం. దాని తర్వాత ఇందులో ఏమేమి కలుపుతున్నాము, ఏంటి, అసలు తేప్లా ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తాను. అబ్బా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, అసలు ఈ కాంబినేషనే సూపర్. దేంట్లో అయినా కూడా చాలా బాగుంటాయండి. ఓకే, సో ఇప్పుడు మనము ఇలా పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి యాడ్ చేస్తున్నాము, ఇందులోనే మనం పూర్తిగా యాడ్ చేసుకోవాలి. అందుకే కావాల్సినవన్నీ కూడా మనం సరైన మోతాదులో ముందుగానే వేసుకుంటే ఏంటంటే దీన్ని మళ్ళీ ఇంకో దాంట్లోకి తీసుకుని అలా చేసుకోకుండా సో దీంట్లోకి మనం అన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక మెల్లిగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ముందుగా మెంతికూర వేసేసుకుందామా. అలాగే మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే గుమ్మడిని తురుగు రూపంలో వేస్తున్నాం అనమాట. అంటే మరీ దాన్ని పేస్ట్ చేసేయకుండా కొంచెం తురుము రూపంలో వేస్తే ఏంటంటే మనకు తినేటప్పుడు కాస్త కొంచెం మనకు అలా వస్తూ ఉంటుంది. మనం ముల్లంగి తురుము వేస్తూ ఉంటాం కదా, అలా అనమాట, బాగుంటుంది. పేస్ట్ కన్నా కూడా ఇది మాత్రం తురుము రూపంలోనే వేయండి. ఓకే, ఆ తర్వాత ఇందులో తెల్ల నువ్వులు, ఓకే, ఏమీ వేయించలేదండి, మామూలుగానే వేసేస్తున్నాను. తెల్ల నువ్వులు, అలాగే కొంచెం వాము. సో వాము వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్, అట్ ద సేమ్ టైం మనకు డైజెషన్ పరంగా కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఆ తర్వాత ఎప్పుడూ కూడా తేప్లాల్లో ముఖ్యంగా వేయాల్సింది పసుపు. గుజరాతీ కదా తేప్లా అంటే, సో గుజరాతీ సైడ్ ఖచ్చితంగా మనకు తేప్లాలు అనేవి చాలా చాలా ఫేమస్. వాడు ఎన్ని రకాల తేప్లాలు చేస్తారో అసలు. ఆ తర్వాత కాస్త ఆమ్చూర్ పౌడర్, సో పిల్లల పరంగా పెడుతూ ఉంటాము. అండ్ మనకు కూడా ఏంటంటే తేప్లా అనేది బేసిక్గా మన వంట, సౌత్ ఇండియన్ వంట కాదు అది. గుజరాతీ వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు చేసే వంటల్లో సోంపు, తర్వాత ఆమ్చూర్ పొడి ఇవన్నీ కొంచెం వేస్తూ ఉంటారు. ఓకే, సో అందుకే ఏంటంటే దాని నేటివిటీని కొంచెం మనం ఎప్పుడు తగ్గించకూడదు కదా, మనలాగా చేసుకోకూడదు దాన్ని. ఆ వంట నా వంటలాగానే చెయ్యాలి. సో కాస్త ఆమ్చూర్ పౌడర్ బాగుంటుంది, అంటే కొంచెం చట్పట్ టేస్ట్ కదా, బాగుంటుంది. అందరి ఇళ్ళలో ఉండేదే కాబట్టి టెన్షన్ లేదు. ఆ తర్వాత కాస్త ధనియాల పొడి కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు తేప్లాలో, బాగుంటుంది. ఓకే, ఆ తర్వాత కాస్త ఉప్పు కూడా వేసుకుందాము. సో దీనికి తగ్గట్టుగా ఉప్పు, అలాగే కొంచెం ఇంగువ వేసుకొని ఇప్పుడు మనం ముఖ్యమైన పొళ్ళు వేస్తున్నాం దీంట్లో. ఓకే, సో ఫస్ట్ కొంచెం శనగపిండి, 100% కాస్త శనగపిండి వేయాల్సిందే తేప్లాలో. అన్ని పిండ్లు వేసి కలిపిన తర్వాత ఏమైనా ఎక్కువలు తక్కువలు ఉంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త జొన్నపిండి. మనం ఈరోజు ఈ వంటలో కాస్త జొన్నపిండి వాడుతున్నాం. జొన్నపిండితో పాటు కాస్త గోధుమ పిండి కూడా వేస్తున్నాం, అన్నీ సమానంగా అన్నమాట. సో అన్నీ వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఒక్కసారి ఇలా నీట్గా మిక్స్ చేసేసుకొని స్పూన్తో, ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దెన్ మనం చేతులతో నీట్గా ఒక ముద్దలాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనము
ఈ పచ్చిమిర్చి పేస్ట్ అది వేసాం కదా, సో దాని తాలూకు తేమ కూడా ఉంటుంది. సో అందుకేంటంటే దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. చూడండి, చూసారా? అలాగే గుమ్మడిలో కూడా మనకు నీరు ఉంటుంది, అందుకే ముందే ఓవర్ వాటర్ వేసేయకూడదు. స్పూన్తో ఎందుకు చేస్తానంటే కొంచెం బాగా దాన్ని మిక్స్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ అండి. ఎక్కడా కూడా మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. నేను తయారు చేసిన ఆ పేస్ట్ ఏదైతే ఉందో పచ్చిమిర్చి పేస్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. గుమ్మడిలో కూడా వాటర్ ఉంటుంది కదండి, సో అందుకు ఈ వంటలో ఎందుకు ముఖ్యంగా ఫస్ట్ బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేసాను అంటే గుమ్మడిలో వాటర్ ఉంటుంది, మెంతి కూడా మనము కడిగాం కాబట్టి కొంచెం దాంట్లో ఎంతో కొంత తేమ ఉంటుంది, అండ్ అలాగే మనకి పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చపాతీ కర్ర పీట తీసుకుందాం. ఓకే, సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుంటే కాస్త పెనం వేడెక్కుతూ ఉంటుంది. ఈలోపు మనం తేప్లా తయారు చేసుకోవచ్చు. అందరి ఇళ్లలో బటర్ పేపర్స్ అవి ఉంటాయి. సో మీరు బటర్ పేపర్ సహాయంతో చేసుకుంటే ఇంకొంచెం ఈజీగా అయిపోతుంది, మీకు టెన్షన్ ఏం లేదంటే బిగినర్స్ అంటే ఇప్పుడిప్పుడే వంటలు చేస్తున్న వాళ్ళకి ఏంటంటే కాస్త చపాతీలు, తేప్లాలు, ముఖ్యంగా ఆలు పరాటాలు ఇలాంటివన్నీ చేయడం కొంచెం టాస్క్ లాగా ఉంటాయి. సో దాన్ని బట్టి చూసుకొని చేసుకోండి. బటర్ పేపర్ సహాయంతో చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఇదిగోండి మనం నెయ్యి కూడా తీసుకొని పెట్టుకోవాలి రెడీగా. సో కాస్త చేతికి నెయ్యి రాసుకున్నాము అంటే మనకు కాస్త పిండి ఈజీగా వస్తుందన్నమాట. తేప్లాలు మరీ కొంచెం లావుగా ఉండకూడదు, ఆల్మోస్ట్ చపాతీ లాగానే ఉండొచ్చు. గుండ్రంగా తీసుకొని ముందు కాస్త పొడి పిండి వేసుకొని ఒకసారి దీన్ని ఇలా రోల్ చేసుకొని చక్కగా సన్నగా తేప్లాలాగా పిండి సహాయంతో ఒత్తుకోవడమే. ఈ విధంగా మనం కార్నర్స్ దగ్గర కాస్త చేతితో కూడా ఇలా అదమేసుకోవచ్చు. కొంచెం పిండి వేసుకుంటూ చేసుకుంటే ఏంటంటే మనకి ఇది కొంచెం నీరుగా ఉంటుంది కాబట్టి అతుక్కోకుండా వస్తుందన్నమాట. దీన్ని మనం నెయ్యితో కాల్చుకోవాలి. తేప్లాలు ఎప్పుడూ కూడా నేతితో కాల్చుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వెన్నైనా పర్వాలేదు, నెయ్యి అయినా పర్వాలేదు. సో చక్కగా మనము సిమ్లో పెట్టేసుకొని రెండు వైపులా నేతితో కాల్చుకున్నామంటే ఆహా, ఇక టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. ఇది అవ్వడానికి ఒక్క 2 నిమిషాలు సమయం పడుతుందండి. మనం చక్కగా గుమ్మడి తురుము, మేతి అవన్నీ కలిపేసుకొని జొన్న పిండి, గోధుమ పిండి, శనగపిండి వేసుకొని చక్కగా తేప్లా తయారు చేసాము. నేతితో 2 వైపులా వేయించుకొని చక్కగా 2 వైపులా కాల్చేసుకొని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఆహా, భలే ఉంది మా ప్లేటు, అలాగే మా తేప్లా సరిగ్గా సరిపోయిందండి. తేప్లాల యొక్క అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా, వేడిగా సూపర్గా ఉంటాయి, చల్లగా కూడా బాగుంటాయి. అందుకే మనం ఏదైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు తేప్లాలను ఒక 4 రోజులకి వరకు తీసుకెళ్తూ ఉంటాం చేసుకొని. అది ఏమీ పాడు కావు తెలుసా, మెంతి కూడా త్వరగా పాడవ్వదు. సో ఇది మనకి చల్లగైనా బాగుంటుంది, వేడిగైనా కూడా బాగుంటుంది. సో 100% గుమ్మడి మేతి తేప్లా మీరు కూడా తయారు చేసుకోండి. మరి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గుమ్మడి మేతి తేప్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు కొద్దిగా, కొత్తిమీర 1 కప్పు, గుమ్మడి తురుము 1 కప్పు, సన్నగా తరిగిన మెంతాకు 1 కప్పు, తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వాము చిటికెడు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూరు పొడి 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, జొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. గుమ్మడి మేతి తేప్లా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన మెంతాకు, గుమ్మడి తురుము, తెల్ల నువ్వులు, వాము, పసుపు, ఆమ్చూరు పొడి, ధనియాల పొడి, ఉప్పు, ఇంగువ, శనగపిండి, జొన్న పిండి, గోధుమ పిండి వేసి ముద్దలాగా కలిపి చిన్న ఉండలుగా తీసుకొని చపాతీ పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసి ఒత్తుకున్న తేప్లా వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గుమ్మడి మేతి తేప్లా రెడీ.